విశాఖ నగరంలోని గత కొన్నేళ్లుగా నడుస్తున్న ఖరీదైన ఎంటర్టైన్మెంట్ సెంటర్ ఎంత వేగంగా పైకి లేచిందో అంతే వేగంగా మూతపడింది. పోర్ట్ ట్రస్ట్ నుండి ఇటీవల నిబంధనల ప్రకారం లీజు పద్ధతిలో తీసుకున్న విశ్వనాథ్ కన్వెన్షన్స్ యాజమాన్యం నిబంధనలు అతిక్రమించిన కారణంగా విశాఖపట్నం పోర్ట్ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. విశ్వనాథ్ కన్వెన్షన్ పేరుతో ఈ సెంటర్లో అనేక స్పోర్ట్స్ యాక్టివిటీస్, గేమ్స్, ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్తో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. మీ అందరికీ తెలుసు, ఈ విశ్వనాథ్ కన్వెన్షన్ సంస్థ ఆకేపాలెంలో పోర్ట్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు విశాఖపట్నం పోర్ట్ గతంలో నెహ్రూ క్రీడా సాంస్కృతిక సముదాయం, కళావాణి ఏసీ ఆడిటోరియంలను విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్, విశ్వనాథ్ అవెన్యూస్కు లీజుకి ఇచ్చారు. ఆ సంస్థ నిబంధనలు, షరతులు ఉల్లంఘించడంతో లీజు రద్దు చేస్తున్నామని సెప్టెంబర్ 11న పోర్ట్ యాజమాన్యం నోటీసులు జారీ చేసింది. దానిపై విశ్వనాథ్ అండ్ కో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అక్కడ పోర్టుకు అనుకూలంగా తీర్పు రావడంతో యాజమాన్యం ఆయా ప్రాంగణాల ముందు నోటీసులు ఏర్పాటు చేసింది. లీజు రద్దు చేసినందున విశ్వనాథ్ అండ్ కోతో ఎవరైనా ఒప్పందాలు చేసుకుంటే చెల్లవని స్పష్టం చేసింది. దీనిపై పత్రికల్లో ప్రకటన జారీ చేసింది. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారులతో వెళ్ళి స్టేడియంతో పాటు ఆడిటోరియంని స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో పెద్ద స్థాయిలో ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని స్టేడియం వద్ద పోర్ట్ యాజమాన్యం మోహరించింది. ఆ ప్రాంగణంలో కొన్ని విభాగాలను సబ్ లీజుకు తీసుకున్న వారిని సిబ్బందిని బయటకు పంపించేశారు.